ఆపరేషన్స్ అవసరం లేకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఇది కూడా శాశ్వతంగా కాదు అంటారా? దీన్ని కూడా రెగ్యులర్‌గా చేయించుకోవాలా? సో మెడికల్ సైన్స్‌లో శాశ్వతమైనది పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు. ఎనీ ఓకే. ట్రీట్మెంట్ లాంగ్ టర్మే ఉంటుంది. దీర్ఘకాలిక బెనిఫిట్సే మన ఏ ట్రీట్మెంట్ అయినా ఉంటుంది. ఓకే. ఒక ఇన్ని డేస్ పని చేస్తున్న ఒక బాండ్ పేపర్ మీద డాక్టర్ గారిని ఎవరైనా అడిగి రాసిమని చెప్పండి, ఎవరు రాయలేరు. ఎందుకంటే ఒకసారి ప్రొసీజర్ అయ్యాక తర్వాత అబ్జర్వేషన్ చేసినప్పటే మనకి ఎంతకాలం మన్నుతుంది, ఆ ట్రీట్మెంట్ ఎంతకాలం వస్తుంది అన్నట్టు అవగాహన వస్తుంది. ముందే ఈ నీ రీప్లేస్మెంట్ కదా, హిప్ రీప్లేస్మెంట్, బ్యాక్ స్పైన్ సర్జరీస్ 10 years వస్తాయి, 15 years వస్తాయని బాండ్ పేపర్ మీద ఎవరు ఇవ్వలేరు. ఒక్కొక్క ఇండివిజువల్ బట్టి ఉంటుంది ఏదైనా అవుట్కమ్ అనేది. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అయినా సర్జరీ అయినా ఏదైనా పేషెంట్ బెనిఫిట్ కోసమే మన ప్రయత్నం. సో వాళ్ళకి పెయిన్ తగ్గడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం, వాళ్ళు చేసే డైలీ పనుల్లో ఈ నొప్పి లేకుండా చురుగ్గా చేసుకోవడమే మన లక్ష్యం. సో ఇలాగా పెయిన్ మేనేజ్మెంట్లో మనం ఇచ్చే దీర్ఘకాలికమైన పెయిన్ రిలీఫ్. సో 100% ఏ ట్రీట్మెంట్లోనూ మనకి గ్యారంటీ లేదు. సో 70 to 80% వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయితే ఇవ్వచ్చు. బట్ మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే నాట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ రీజనరేటివ్ థెరపీస్, వీఆర్ గివింగ్ మాలిక్యులర్ థెరపీస్ ఆల్సో. సో ఎనీ పెయిన్కి రూట్ కాజ్ ఏంటి? ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ని మళ్ళీ ట్రీట్ చేయడానికి, బాడీ యాక్టివ్గా ఉంచడానికి మనం దీంతో పాటు మాలిక్యులర్ థెరపీస్ విత్ హైడ్రోజన్ అండ్ ఓజోన్ తోటి ఇస్తున్నాం. సో దీనివల్ల మనం చేసే రీజనరేటివ్ థెరపీస్ యొక్క ఎఫికసీ ఇంకా రెట్టింపు అవుతుంది. 10 times మోర్ ఎఫెక్టివ్ దెన్ ఎనీ అదర్ రీజనరేటివ్ థెరపీస్. ఓకే. ఓకే. సాధారణంగా సర్జరీలు అంటే భయపడే వాళ్ళకి మీ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉందండి. అంటే సర్జరీలు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే సేమ్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు.